హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల పాపాహరణం కార్తీక పురాణ శ్రవణం 21వ అధ్యాయం మీకోసం. కార్తీక మహాపురాణంలో 21వ అధ్యాయంలో వశిష్ఠుల వారు అత్రి అగస్త్య మునుల సంవాదాన్ని జనకునితో ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాము. కాంబోజా రాజులకు పురంజయునకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇరు పక్షాలకు చెందిన చతురంగ బలములు కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. ఉభయ పక్షాలు కూడా విజయకాంక్షతో పోరు చేస్తున్నారు. ఆ యుద్ధ భూమిలో ఎటు చూసినా శవాల గుట్టలు, తలలు తెగిన మొండాలు, విరిగిపోయిన రథాలు, ఏనుగులు, గుర్రాల కళీపారాలతో హృదయ విదారకంగా ఉంది. ఆ మహాయుద్ధమున వీరత్వం చేసి మరణించిన ప్రాణాలను తీసుకువెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానంలో వస్తారు. సూర్యాస్తమయం వరకు జరిగిన ఆ భయంకర యుద్ధంలో కాంబోజా రాజులు 3 వంతుల సైన్యాన్ని కోల్పోయినప్పటికీ పురంజయుని సైన్యమును అత్యంత సాహసముతో పట్టుదలతో ఓడిస్తారు. ఎంతో పెద్ద సైన్యం ఉన్నప్పటికీ పురంజయుడికి అపజయమే మిగిలింది. దానితో పురంజయుడు రహస్య మార్గము గుండా శత్రువులు కంటపడకుండా తన గృహమునకు పారిపోతాడు. బలోపేతుడైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. పురంజయుడు అవమాన భారంతో దుఃఖిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారు పురంజయుడు వద్దకు వచ్చి అతనిని ఊరడిస్తూ, ఓ రాజా, ఇంతకు ముందు నేను ఒకసారి నీ వద్దకు వచ్చాను. అప్పటికే నువ్వు ధర్మభ్రష్టుడివై జీవిస్తున్నావు. ధర్మ మార్గంలో నడవమని నేను నీకెన్ని హితవులు చెప్పినా నీవు వినలేదు. నీవు భగవంతుడిని సేవించక అధర్మ మార్గంలో నడవటం చేతనే ఇప్పుడు రాజ్యభ్రష్టుడు అయ్యావు. అయినా జయాపజయాలు దైవదీనాలు. ఇప్పటికైనా నా మాటను వినుము. ఇది కార్తీక మాసం. రేపు కృతికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కావున రేపు నీవు స్నాన, దాన, జపం వంటి నిత్య కర్మలను ఆచరించి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయి, నాట్యం చేయి. ఈ విధంగా చేసినా నీకు పుత్ర సంతానం కలుగుతుంది. అంతేకాక నీవు శ్రీమన్నారాయణుడిని సేవించటం వల్ల ఆ శ్రీహరి సంతోషించి నీ శత్రువులను జయించుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు. కనుక రేపు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందుతావు. నీవు ధర్మాన్ని తప్పి చెడు సాహసము చేయబట్టే కదా ఈనాడు నీకు ఈ అపజయాలు కలిగాయి. కావున చింతించకు. ఈ శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లుగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చెయ్యి అని హితోపదేశం చేస్తాడు. ఈ విధంగా అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదం గురించి జనకుడితో చెబుతూ వశిష్ఠుల వారు 21వ రోజు కథను ముగిస్తారు. ఇది స్కాంద పురాణం కార్తీక మహత్యం 21వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.